సో అదంతా తీసేస్తే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే మీది లవ్ మ్యారేజ్ కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ఇయర్స్ లవ్ అయ్యి 6 ఇయర్స్లో అంటే గొడవలు అయితూనే ఉంటుంది. సో అయినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడతారా లేదా మీ వైఫే వచ్చి? గొడవలు అవ్వలేండి, అంటే నేను గొడవలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు. అది అది చూస్తేనే అర్థమైపోతుంది. బట్ ఏ రిలేషన్లో అయినా గొడవ అయితే కామన్ కదా. గొడవలే అవ్వండి మనకి. అంత హెల్తీ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, కొంచెం మాకు కూడా అంటే టిప్స్. గొడవలు అయితే గీతే ఎవడో ఒకడు ఇప్పుడు అందరూ అంటుంటారు కదా, గొడవలు అంటే ఎక్కువ అమ్మాయిలే పడతారని చెప్పి. బొంగు అంటాను నేను. అబ్బాయిలు ఎదవలే కాబట్టి అమ్మాయిలు ట్రిగర్ అవుతారు. నేను ఇది చెప్తాను యాక్చువల్. నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయినే, జంతువునేం కాదుగా. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ప్రాపర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిలకి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి నాకు ఒక్క మాట. అబ్బాయి ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తూనే వస్తుంది కదా, ఊరికే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పిచ్చా? అమ్మాయిలు ఊరికే కోపాలు రావు వాళ్ళకి. అబ్బాయి ఏదైనా చేస్తేనే కోపం వస్తుంది, లేదా అబ్బాయి ఏమైనా చిరాకు పెడితే వస్తుంది, వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేస్తే వస్తుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది? అబ్బాయిదే. అబ్బా సాటిస్ఫైడ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి అబ్బాయిలది తప్పు. నేను అంటే ఇప్పుడు అబ్బాయిని కించపరచట్లేదు నేను, తప్పు చెప్తున్నాను నేను. ఇద్దరిది తప్పు ఉంటది. నేనేమంటానంటే ఇప్పుడు అబ్బాయి తగ్గితే తప్పేంటి అంటున్నాను నేను. ఏమి చచ్చిపోతాడా? బాగుంది, ఇంకొకసారి చెప్పా స్వామి. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందనే విషయం చెప్పట్లేదు నేను. నేను మ్యాటర్ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మాయి ఏదో కోపంగా ఉందనే అనుకుందాం, అయితే తప్పేంటి, అబ్బాయి తగ్గితే తప్పేంటి, వీళ్ళు సారీ చెప్తే తప్పేంటి? చచ్చిపోతాడా? చచ్చిపోడు కదా. చచ్చిపోడు కదా. ఆడికి ఆస్తులు తక్కువ ఏమి కావు, పర్సనలే కదా. ఏమన్నా మీటింగ్ పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి సారీ చెప్తున్నావు నువ్వు, పర్సనల్ సారీ అని ఒక మాట చెప్తే ఏం పోద్ది? గొడవ అయిపోద్ది. లేకపోతే గొడవ లేకపోతే ముద్దు పెట్టి అయిపోయాం పక్కన నచ్చిన అమ్మాయికి సారీ అని చెప్పి. అంత కొవ్వు ఎందుకు? తగ్గించుకో. తగ్గితే ఇప్పుడు అమ్మాయి తగ్గినట్టు కావాలి, సేమ్ టైం కావాలి, అమ్మాయి కావాలి, మళ్ళీ సారీ మాత్రం చెప్పు. ఏదో ఈగోలా వాళ్ళే చెప్పాలి. ఎందుకు? ఎవరు తగ్గితే తప్పే ఉంది, అది చెప్తున్నాను నేను. నథింగ్ రాంగ్ అండ్ సేయింగ్ సారీ కదా. అసలు సారీ చెప్తే ఏం తప్పుందని నేను ఎలా ఆలోచిస్తాను. నా మైండ్ సెట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు ఏం ఫీల్ అయినా నాకు అనవసరమైన విషయం. నాకు ఇది నా మైండ్ సెట్, మిమ్మల్ని మార్చుకోమని చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నాను నేను. సో 6 ఇయర్స్ అసలు ఒక్కటి కూడా ఏం లేదు, గొడవలు అయితే నా ఫేస్ లో ఉండదు. ఓకే, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? చాలా బాగుంటుంది. మీరే చేశారు? ఎట్లా చేశారు? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పట్లో, తలకాయ అని చెప్పి. తలకాయ? అది మేము ప్రసాద్ లైఫ్స్ లో ప్రీమియర్ వేసాం మేము. ఓకే. ప్రసాద్ లైఫ్స్ లో ప్రీమియర్ వేసి తన్ని పిలిచా, మామూలుగా పిలిచి ఫ్రంట్ కూర్చోబెట్టా. అందులో ప్రపోజల్ సీన్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ కెమెరాకి చెప్పే ప్రపోజల్ సీన్ అనమాట. అమ్మాయి కనిపించదు, జస్ట్ కెమెరా ఇలా వెళ్తా ఉంటుంది, ఇలా వెళ్తా ఉంటుంది. తను ముందు కూర్చోబెట్టి తనకు ప్రపోజ్ చేశాను ఇండైరెక్ట్ గా. దానికి అర్థమైంది మ్యాటర్. ఓకే. అలా అట్లా కొంచెం అప్పట్లోనే మనం ఇన్నోవేటివ్గా చేసాం. 2016-17 టైంకి అప్పట్లో మనం కొంచెం క్రేజీగా చేసాం. దానికి మ్యాటర్ అర్థమైంది, ఇంప్రెస్ అయినట్టు ఉందిలేండి, లేకపోతే పెళ్ళి ఎందుకు అవుద్ది. అంతే కదా. సో వెంటనే యాక్సెప్ట్ చేసినా, లేకపోతే అందరు అమ్మాయిలా తిప్పుకొని ఏమో లేదు. కానీ తన సర్కిల్ వేరు, నా వైఫ్ సర్కిల్ చాలా పాష్గా ఉంటారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు వాళ్ళు, ఓక్ రిడ్జ్లో. ఇదంతా హైదరాబాద్ సర్కిల్ ఇదంతా. నేను విలేజ్ నుంచి వచ్చాను. నేను మంచి చక్కగా గోదావరి అబ్బాయి, ప్రశాంతంగా చక్కగా అమ్మ నాన్నతో కలిసి పెరిగిన ఒక చక్కటి పల్లెటూరు నుంచి వచ్చాను. ఒక మంచి వచ్చాను ఇక్కడికి. నాకు ఏం తెలుస్తుంది ఇక్కడ కల్చర్? నాకు అప్పుడు దాకా నేను సిటీ మొఖం చూసిందే లేదు. నేను చూసింది 2014లో నేను ప్రాపర్గా సిటీ మొఖం. నాకు వీళ్ళ కల్చర్ ఏం తెలుస్తుంది నాకు? అంటే ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం అంటే గొప్పే. ఏం చెప్పాలంటే నా వైఫ్ చాలా బాగుంటుంది. అవును, చూసాను. మీకన్నా బాగుంటుంది, చబ్బీగా చక్కగా ఉంటుంది తను. నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, తనకు అసలు లేదు. బట్ చెప్తాం కదా, దేవుడు దయ లేదు, మనోడిని ఖచ్చితంగా మంచి అందమైన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి అలా రాశారు స్క్రిప్ట్. అదే. ఓకే. సో మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తనకి? మేము గిఫ్ట్ ఇచ్చుకో అసలు ఇప్పుడు గిఫ్ట్ కూడా లేదు. ఓకే. కనీసం బర్త్డే అకేషన్స్ ఏవైనా చేసుకుంటారు? ఎప్పుడైనా కావాలన్నా తనకి ఏం కావాలన్నా నేను కొంటాను, నో ప్రాబ్లం. అసలు అంటే అకేషన్స్ ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చుకొని మీ ఇద్దరం అలాంటిది చక్కగా మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. అంటే ఉంటుంది కదంటే ఈ పర్సన్ నాకు స్పెషల్గా ఇచ్చిన గిఫ్ట్ ఇది. మాకు ఎవ్రీడే స్పెషలే. మాకు ఈరోజు ఆ రోజు స్పెషల్ అని ఏం లేదు. తన పక్కన ఉంటే చాలా అనుకునే టైప్ నేను. తను ఉంటే బాగుంటుంది నాకు, నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. ఈ రోజు అనేం కాదు, అంటే రేపు స్పెషల్, ఈ రోజు స్పెషల్, నిన్న స్పెషల్, మొన్న స్పెషల్, 10 days తర్వాత ఇంకొక అకేషన్ వస్తుంది. డైలీ తనతో ఉంటే నాకు అకేషన్ ఏదో బాగుంటుంది. నాకు చక్కగా తనకు మంచి ఫుడ్, తను బయట తీసుకెళ్ళి అంతా నాకు తినిపిస్తూ ఉంటుంది. మంచి మంచి ప్లేస్లన్నీ తీసుకెళ్ళి, తనకు అది ఇష్టం.
తనకి ఏంటంటే ఫుడ్ ఉంటే చాలు, ఏమి అడగదు, ఓ బంగారం అడగదు, ఓ చీర అడగదు, లేకపోతే ఈ సమ్ లిప్స్టిక్ లేదా మేకప్ ఏమి అడగదు. ఇక్కడ పలానా చోట ఫుడ్ ఉంది, నాకు అక్కడ తీసుకెళ్ళి అంతే. తను అడిగేది ఫుడ్ మాత్రం. మీరు కుక్ చేస్తారా? నాకు రాదు, తినడం వచ్చు. అయ్యో, ఒక ఫుడ్డీ వైఫ్ని చేసుకున్నప్పుడు కుకింగ్ నేర్చుకోవాలి కదా. అమ్మ ఇప్పుడు తిడతా ఉంటుంది నేర్చుకోమని చెప్పి, కుదరట్లే. ఇప్పుడైతే యాక్చువల్ నేర్చుకుందాం అనుకునే టైంకేమో ఖాళీ ఉన్నట్లే. ఇప్పుడు యాక్చువల్లీ సర్లే నేర్చుకుందాం, తనకి ఏదైనా వండి పడదాం అనుకునే టైంకి నాకు ఖాళీ ఉన్నట్లే. మా ఆవిడ అసలు పని చేయనవద్దు నన్ను, నో ఛాన్స్. వంట గదిలోకి వెళ్ళే ఛాన్స్ అని ఇవ్వకూడదు అసలు, నన్ను చేయనవద్దు. చాలా కుళ్ళు వచ్చేస్తుంది స్వామి మీ లవ్ స్టోరీ వింటుంటే. ఎందుకంటే మా లైఫ్ లో అలాంటివి లేదు కదా, అందుకని. ఎవరి లైఫ్ అన్నా ఉంటది, కాకపోతే ఏంటంటే అదే ఆపోజిట్ పర్సన్ బట్టే ఉంటదిలే, ఆపోజిట్ పర్సన్ బట్టే ఉంటది. సో ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఒక టిప్ మీ బాయ్స్కే, మా గర్ల్స్కి కాదు. మా బాయ్స్ ఎందుకు నన్ను కింద కమెంట్లు వేసుకోవడానికి? ఇందాక అందుకే నేను ఎందుకే చెప్పా, బాబు ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ బాబు, మిమ్మల్ని ఫాలో అవ్వమనట్లేదు, నాకు బాగుంది కాబట్టి అలా చెప్పాను అంతే. కింద కమెంట్లు వేసుకుంటారు నన్ను. నేనేం టిప్స్ చెప్పను బాబు, గొడవలో పడకుండా జాగ్రత్తగా ఉంటే ఏ రిలేషన్ అన్నా బాగుంటుంది. నేను ఇదే చెప్తాను నేను. సారీ చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా, సారీ చెప్పండి, వచ్చే నష్టం ఏం లేదు. అమ్మాయి కావాలన్నప్పుడు సారీ చెప్పండి, పర్లేదు. వాళ్ళకి ఒకవేళ అనిపిస్తే వాళ్ళే చెప్తారు సారీ, అమ్మాయిలు ఒకవేళ చెప్పాలనిపిస్తే. రాకపోతే మీరే చెప్పండి, మెసేజ్ ఎత్తి చక్కనే అయిపోతుంది గొడవ. SORRY దగ్గర అయిపోతాయి తెలుసు చాలా రిలేషన్స్, బ్రేక్ అయిపోతాయి. నిజం చెప్పండి, చాలా బ్రేక్ అవుతాయి. ఈగోకి పోయి తొక్కలో నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాడంటే తెగిపోద్ది, ఇమ్మీడియట్గా తెగిపోద్ది. అంటే ఇమ్మీడియట్గా దూరం వెంటనే అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మనం ఆలోచించామో తొక్కలో నేను ఎందుకు చెప్పాలనుకున్నాం, అక్కడ గొడవ స్టార్ట్ అవుతాయి, డిస్టెన్స్ అక్కడే పెరుగుతుంది. అదే చెప్తే ఇంకా బాండింగ్ పెరుగుతుందిగా. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ రిలేషన్లో. ఓకే, సో అంటే మీకు జర్నీలో ఒక యాక్టర్కి మోస్ట్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది ఎక్కువ మందికి. సో అట్లా మీ లైఫ్లో కూడా పర్టికులర్ సపోర్ట్ నాకు కంప్లీట్. ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు కానీ సపోర్ట్ అనేది ఎప్పుడైనా సరే పేరెంట్స్ నుంచే రావాలి. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, కొంచెం ఎక్కడ ఏదైనా పర్లేదురా వస్తాయి. ఈ సపోర్ట్ ఇది అందరూ చెప్తారు ఈ మాటలు, ఇవి వెయిట్ చేద్దాన్నారా, నీకు టాలెంట్ ఉంది, అది మనకు తెలుసు. స్పెసిఫిక్గా లోపల కూడా వచ్చి గిచ్చి చెప్పక్కర్లా, ఎందుకు ఉంది కాబట్టి కాస్త దేవుడి దేవల్ల దేవుడు చూశాడు కాబట్టి కొంచెం ఆయన నమ్ముకున్నాం కాబట్టి కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాను జీవితంలోకి. ఫ్రెండ్ సపోర్ట్ పనిచేస్తుంది కొన్ని విషయాల్లో బాగుంటుంది కానీ, బట్ మేజర్ మనకు కావాల్సింది ఆర్టిస్ట్కైనా, ఆర్టిస్ట్ అని కాదు, ఒక హ్యూమన్ కావాల్సింది అమ్మ నాన్న సపోర్టే. అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే మనిషి అనేవాడు ఏదైనా చేయగలుగుతాడు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, ఎనీథింగ్ ఏదైనా చేయగలుగుతాడు. సో మీ యాక్టింగ్ మీరు ఇందాక అన్నారు నేను చేయగలుగుతాను, నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను, ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ యాక్టింగ్కి మీరు రేటింగ్ ఇచ్చుకోవాలి 10 లోపల అంటే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 10. ఐఎమ్ కాన్ఫిడెంట్, చెప్తున్నా కదా, నేను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నాను, నా గురించి నా మీద నమ్మకంతో నేను ఇచ్చుకుంటున్నాను. నేను ఇప్పుడు నేను చీప్గా చూసుకోలేను నేను. అవును, ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ డ్యామ్ షూర్ నేను ఏదన్నా చేయగలుగుతాను. మీరు చేయించుకోవట్లేదు నా కొంచెం చేయించుకోండి. సో మీకు ప్రపోజల్స్ అంటే మీరు ఆల్రెడీ ఫేమ్ ఉన్నారు, చాలా మంది అమ్మాయిలకి మీరు క్రష్, అది మీకు తెలుసో లేదో మీకు తెలీదు, బట్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మందికి మీరంటే ఇష్టము. అలా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ఫేమ్కి ముందైతే ఏం రాలే, ఫేమ్ తర్వాత అంటే అందరూ బాగుంటారు, మీరు అంటే నాకు ఇష్టం అంటారు కానీ హై లెవెల్ ఎందుకు చెప్తారు? అంటే కాలేజ్ డేస్, స్కూల్ డేస్లో అప్పట్లో మనం అసలు పెద్ద డకోటాలు ఉండేవాళ్ళం, అస్సలు మామూలుగా కాదు, మనల్ని ఎవడో కనీసం అమ్మాయి వంక కూడా చూసేది కాదు. అంతేనా? నాకు భయమే అమ్మాయిలు అప్పట్లో మాట్లాడడం. నాకు నా వైఫ్ వచ్చిన దగ్గర నుంచి అసలు యాక్టింగ్లో ఒక అమ్మాయితో యాక్టింగ్ ఎలా చేయాలో చెప్పిందే మా ఆవిడ. చండాలంగా అమ్మాయితో సిగ్గుపడతాం ఏంటంది, సరిగ్గా చేయ యాక్టింగ్ అంది. రోజు సెట్లోకి వచ్చి కరెక్ట్గా పట్టుకు అమ్మాయిని ఇక్కడ పట్టుకుని డైలాగ్ చెప్పింది, నాకు రావట్లేదు అన్నాను. సిగ్గుపడితే చాలా కష్టం అమ్మాయిలతో, సరిగ్గా యాక్ట్ చేయని చెప్పి వీళ్ళ దగ్గర ఇక్కడ ఉంది మా ఆవిడ, సరిగ్గా యాక్ట్ చేయని చెప్పి ఇక్కడ నుంచి ఉంది అమ్మాయి, ఇక్కడ ఉంది అమ్మాయి డైలాగ్ చెప్పాలి, లో ప్రపోజ్ చేయాలి, నువ్వు వెళ్ళిపోవా చేస్తానన్నాను. వాళ్ళ కష్టం అలాగా సిగ్గుపడకూడదు నువ్వు. నాకు తనున్న వల్ల నాకు మొమాటం పోయింది. నాకు ఇప్పుడు నేను ఏ అమ్మాయితో మొమాటం అది మాట్లాడడానికి అసలు నేను ఇప్పుడు నీతో అట్లా మాట్లాడుతున్నాను, నేను అందరితో అట్లా మాట్లాడతాను. నాకు అసలు భయం మొత్తం పోవడం కారణం నా వైఫే. అన్ని ప్రొఫెషనే, అక్కడ పని చేసుకో, గుమ్మం దాటిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ దేనికి కలపకం. ఒక్క ప్రపోజల్ కూడా ఏం లేదురా, ఎవరు చేయలేదురా. ఫేమ్ వచ్చిన తర్వాత అన్ని వస్తారా, అయినా నాకు వద్దు, అయినా నాకెందుకు.
అవన్నీ వేస్ట్ మనకి, అవన్నీ నేను నమ్మలేను ఫస్ట్. నేను మీకు మరదళ్ళు అట్లా ఎవరు లేరా? అంటే గోదావరి వాళ్ళకి మోస్ట్లీ మరదళ్ళు ఉన్నారు కానీ అసలు వాళ్ళు ఎప్పుడు నాకు తగలలేదురా. అదేంటో అర్థం కాదు. నా నా ఫ్యామిలీ అంతా పిన్నులు, అక్కలు, అత్తలు, పెద్దమ్మలు, వీళ్ళతోనే అయిపోయింది నాకు మొత్తం. నా చదువు వరకు, బీటెక్ వరకు వీళ్ళతోనే అయిపోయింది. మరదళ్ళు అబ్బే దేవుడికి తెలుసు. స్టోరీ ఇక్కడ ఉంది కదా హైదరాబాద్లో, వీడికి ఇలాంటి తగిలే ఉంటే స్టోరీ ట్రాక్ మారిపోద్ది. వీడు మళ్ళీ ఏ అస్సాంకి వెళ్ళిపోతాడు, ఒరిస్సాకి వెళ్ళిపోతాడు, ఎందుకులే ఈయన హైదరాబాద్ తీసుకొద్దాం అని చెప్పి అక్కడ కట్ చేశారు ఆయన. 21 years వరకు ఈయన ప్రస్తుతానికి జాగ్రత్తగా అమ్మ నాన్న దగ్గర పెంచుదాం, పెంచిన తర్వాత వదిలేద్దాం హైదరాబాద్లో, అక్కడ ఇడే చెక్ చేసుకుంటాడు అనుకున్నాను. ఆయన అలా రాశారు స్క్రిప్ట్. థ్యాంక్ యూ బాస్. ఈ 6 yearsలో ద మోస్ట్ మెమరబుల్ డే మీ ఇద్దరికి, ఇప్పటికీ కూర్చున్న మాట్లాడుకునే డేస్ ఏమైనా ఉంటాయా? అంటే కూర్చొని రీకాల్ చేసుకుని. అలా ఏం లేదు, ప్రతిరోజు బాగున్నప్పుడు ఇది అసలు మేము ఆలోచించాం. అసలు ఈ రోజు బాగుంది. ఈ 6 years అంటే నేను మాకైతే తనకి నాకు పెళ్లి రోజు అసలు నిజంగా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. నాకు టెన్షన్ ఉంది యాక్చువల్లీ, పెళ్ళేదాకా టెన్షన్, లవ్ మ్యారేజ్ కదా. తనైతే ఫుల్ హ్యాపీ, నా వైఫ్ అయితే కంప్లీట్ హ్యాపీగా ఉంది. నాకు అప్పుడు సైట్ ఉంది, 2019లో నాకు కంప్లీట్ సైట్ ఉంది, 4.5 ఉంది. ఏం ఆనం, కాళ్ళలో తీసేసాం ఫోటోల కోసం మనం. సరే తీసేసాం, మనకేం ఆంతలేదు. త్రివిక్రమ్ గారు, తర్వాత శ్రవంతి రవికిషోర్ గారు, మా మామయ్య గారు అందరూ ఉన్నారు. నాకు కళ్ళుకి అంతా బ్లర్లో ఉన్నారు మొత్తం అందరూ. కోటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వస్తే సినిమా నుంచి అందరూ వస్తున్నారు, మనకేం కనిపించట్లా. నేను తను అడిగాను, ఎవరు వచ్చినా కూడా రావడం నాకు చెప్పా, నాకు కనీసం మీ ఓడో మావిడో చెప్పు, వాళ్ళకి ఒక నవ్వేసిరేస్తాను నేను. ఇదే చేశాను నేను. ఒరే నాయన, మొత్తం ఆ చెయ్యి ఒక గంట సేపు ఇలాగే పెట్టి నువ్వు కూర్చున్నావు అనమాట పీటల మీద, మనకి ఎవరు కనపడతలే. సరే ఫోటోల కోసం ఎంత కక్కుర్తి పడ్డామంటారు బాబు అనుకున్నాను. కలదోడు పెట్టుకుని పోతూ ఉండేది. కోవిడ్లో చేయించుకున్నాను ఈ లాసిక్, కానీ అసలు ఏం కనపడట్లేదు. ఓ పక్కనేమో టెన్షన్, ఆనందం అన్నీ మిక్స్ అనమాట. అసలు పెళ్ళి అయ్యేదాకా తాళి కట్టి 7 అడుగులు వేసి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళేదాకా టెన్షన్, ఎవడెక్కడ గొడవ పెట్టేస్తాడో భయం అనమాట. ఈ అమ్మాయి ఇది, ఆ పిల్లేమో చక్కగా నవ్వుతుంది, చక్కగా ఎంజాయ్ చేస్తుంది. నా బతికేంటే నాకు అర్థం కావట్లేదు నాకు. అంటే అప్పుడు మన చిల్లు కావలేదు మన చేతిలో. సినిమా ఒకటే ఉంది, 5 అయినా జరగచ్చు. ఫైనాన్షియల్గా మనం పెద్ద, ఆ నాన్నగారికి నేను నచ్చాను, ఓకే మనోడు మంచోడు అని చెప్పి, కేవలం మంచోడు అని చెప్పి మాత్రం ఇచ్చారు. వెంటనే ఒప్పుకున్నారు అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఇంట్లో? 6 months టైం తీసుకుని మా ఊరు వచ్చారు, తాడేపల్లిగూడెం వచ్చి అమ్మనంతా మొత్తం ఫ్యామిలీ అందరినీ చూసుకున్నారు. అంటే ఇటు చెప్పింది నిజమా కాదా, ఇటు చెప్పింది అసలు నిజంగా బిల్డింగ్ ఉందా సొలి చెప్తున్నాడా. అంకుల్ హైదరాబాద్ నుంచి కార్ వేసుకుని తాడేపల్లిగూడెం వచ్చారు. అంకుల్ ఆంటీ కలిసి గుడి వచ్చి అమ్మ నాన్న చూసుకుని, ఓహో మనోడు చెప్పింది నిజమే, ఫ్యామిలీ గట్టిగానే ఉంది, బాగుంది అని చెప్పి ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఓకే చేసుకున్నారు. మనోడు చెప్పింది అంత జెన్యున్గా అంత మంచిలానే అనిపిస్తున్నాడు. ఫినాన్షియల్గా అప్పుడు అంకుల్ నిజంగా డబ్బు మనిషి అయ్యి ఉంటే, ఆలోచించుంటే నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిన పనే లేదు. వాళ్ళకి పెద్ద సంబంధాలు వచ్చే పేర్లు నేను చెప్పాను కానీ అమ్మాయికి, బట్ నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి నాకు వచ్చి స్టాండ్ తీసుకుంది, హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్, మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది తనే. తను నమ్మింది, వాళ్ళ నాన్నగారిని ఒప్పించింది, కూతురు మాట గౌరవించి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఆ మూమెంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎప్పుడైతే తాళి కట్టి 7 అడుగులు సజ్జని ఇంటికి వెళ్ళిపోలరా బాబు, ఎక్కడైతే సజ్జన ఉండకూడదు, ముందు అమ్మాయి పిల్లల్ని పట్టుకెళ్ళిపోతారు తర్వాత. బట్ ఇంకా ఎప్పుడైతే వన్స్ పెళ్ళి అయిపోయి రిసెప్షన్ అయిపోయిందో, కాలు మీద కాలు వేసుకున్నా, ఆహా జీవితంలో ఏదో సాధించాను. ప్రొఫెషన్ ఎప్పటికైనా సాధిస్తాం మనకు నమ్మకం ఉంది, కానీ పర్సనల్ లైఫ్ చాలా బాగుండాలి కదా. ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎదగాలంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషన్, అది పర్సనల్ లైఫ్లో చాలా నడుస్తూ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఎంత మంచి సపోర్ట్ ఉంటే ప్రొఫెషన్ అంత పైకి ఎదుగుతాడు. నాకు ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ ఎదుగుతున్నాను. మీరు మీ వైఫ్ ని నిక్ నేమ్ బంగారం, తను అంతే బంగారం. తను ఏం పిలుస్తుందంటే నాన్న అంటది, లేకపోతే మా ఇంటి పేరు పెట్టి పిలుస్తుంది, తేజ అంటది. సో చూసారు కదా మా స్వామి గారి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. స్వామి నేను ఒకటి మర్చిపోయి అడగడం, లైక్ అంటే ఇప్పుడు ఫేవరెట్ హీరో ఏంటి, ఈయన పక్కన ఛాన్స్ వస్తే నాకు చెయ్యాలి అనే ఒక తారక్ గారు. ఎందుకని? ఏమో నాకు మొదటి నుంచి ఉంది. నాకు అంటే ఫీల్డ్కి రాకముందు నుంచి ఆయన పక్కన చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది. నాకు సినిమాలు ఎదురు చూసాను కదా చిన్నప్పుడు నేను, అంటే మనకు అప్పుడు వద్దామని ఆలోచన ఉండేది కాదు. పక్కన ఎవరన్నా చూసినప్పుడు అరే మన ఆలోచన లేనప్పుడు ఇది, అరే ఆయన పక్కన ఉంటే ఎంత బాగుండేది అసలు, ఏమో ఒక మంచి వైబ్ ఉండేది నాకు, ఆయన పక్కన చేస్తే బాగుండేది కదరా. చూద్దాం, హోప్ఫుల్లీ ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. వస్తే బాగుంటుంది, చూద్దాం. నేను కూడా అంటే ఒక్కసారి జస్ట్ జనాలలో అయినా ఒక క్యారెక్టర్ ఉన్న చాలు, దూరం నుంచి చూద్దాం. పక్కన కూడా చేయొచ్చురా, ఎనీథింగ్ అదే ఏదైనా జరగచ్చు నా మూవీ లాగే, ఏదైనా అవుతుందిరా.
నాకు కూడా ఆయనతో ఒక్కసారి యాక్ట్ చేయాలి అని జస్ట్ ఆ ఫ్రేమ్ లో ఉన్నా చాలు మనం. చాలా చాలా అమ్మో చాలా ఫ్రేమ్ లో ఆయన వచ్చి ఇలా భుజం మీద చేసి ఏంటి నీ పని అంటే ఏం లేదండి ఖాళీ అని చెప్పి అంత ఆ మాట అంటే చాలు. యా యా అదొక్కటి చాలు. సో తారక్ గారితో తారక్ గారు. హీరోయిన్ నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం. నాకు ప్రెసెంట్ హీరోయిన్ అంటే నాకు ఈ అందరూ ఓకే కానీ నాకు సావిత్రమ్మ గారు అంటే చాలా ఇష్టం. అరే ఐఎమ్ అమ్మ నాకు డాడీ నాకు ఆవిడ సినిమాలు బాగా చూపించేవారు నాకు. సినిమాల్లో సావిత్రి నుంచి. గారి బయోపిక్ యా, వచ్చినప్పుడు మహానటి గారు తెగ ఏడ్చాను థియేటర్లో నేను. నేను కూడా నాకు పిచ్చి నాకు సావిత్రమ్మ గారు నాకు చాలా ఇష్టం. నాకు అసలు సినిమాలు అంటే ఏంటో తెలియని టైం నుంచి ఆవిడ సినిమాలు నేను చూశాను నేను. నాన్న నాకు చూపించాడు ఈవిడ భలే చేస్తా చూడరా అని చెప్పి కూర్చోబెట్టి చిన్న పిల్లని నేను. అంటే ఆవిడ అంటే ఒక అడ్మిరేషన్ పెరిగింది నాకు అనమాట. ఇదేంటారు బాబు ఎంత బాగున్నారో చక్కగా చూడడానికి ఎంత నిండుగా తెలుగు ఒక ఆవిడ అసలు ఎంత భలే అనిపించేది నాకు. ఆవిడ అంటే అంత ఇష్టం నాకు. ఆవిడ ప్రజెంట్ హీరోయిన్స్ అంటే ఓకే అందరూ అంటే పర్టికులర్ ఏలేను కదా నాకు సావిత్రమ్మ గారు అంటే ఇష్టం. ఓకే. సో నాకు మీలో నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మీరు చాలా అంటే తక్కువ నుంచి కష్టపడి పడి పడి ఇన్ని ఇయర్స్లో సక్సెస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు. సక్సెస్ రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ పెట్టుకుని అయితే కెరియర్ని ఇది చేస్తున్నారు. బట్ మీరు ఒక్కరే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక బ్యాడ్ రిమార్క్ లేకుండా కెరియర్ని పీస్ఫుల్గా హ్యాపీగా స్మూత్గా లాక్కొచ్చేస్తున్నారు. సో ఒకసారి కూర్చున్నప్పుడు మీరు చేసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినప్పుడు మీకు అనిపిస్తుందా అమ్మ నాకు మాత్రం లైఫ్ హ్యాపీగా ఉందిరా? దేవుడి దేవాళ్ళు అంతా ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాపీగా అంటే మేజర్ రీజన్ నాకు యాక్చువల్ నా వైఫ్ అనే చెప్తాను. యాక్చువల్ నేను పొరపాటున ఎక్కడ ట్రాక్ తప్పానని తెలిసినా కూడా తనకు ఖచ్చితంగా నన్ను అలర్ట్ చేసేది. చూసుకో కొన్నిసార్లు రూడ్గా ఉంటున్నావు నువ్వు. అమ్మో నిజమే వెన్న నాకు తను చెప్తుంది. తను ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ చెప్పదు. నన్ను చూస్తుంది కదా షీ నోస్ ఎవ్రీథింగ్. నా గురించి అన్నీ తెలుసు, నేనే తెలుసు మొత్తం తనకి. సో ఎక్కడైనా చిన్న తప్పు చేసినా లేకపోతే ఏదన్నా తేడా జరుగుతుందా లైఫ్లో లేకపోతే ఎక్కడి నుంచి అన్న బ్యాడ్ థ్రెట్ ఏదన్నా వస్తుందా నీకు అన్నీ అలర్ట్ చేసేది. ఒక దేవత లాంటిది అనమాట. ఇప్పుడు దేవుడు సడన్ గా నీకు ఏదో చిన్న చిన్న హింట్లు ఇస్తుంటాడు కదా, అట్లా ఈ పిల్లలకి హింట్ ఇస్తుంది నాకు. జాగ్రత్తగా ఉంటును, యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అన్నీ చెప్పేది నాకు. మేబీ దానివల్ల కూడా నాకు తినవాళ్ళు కూడా యాక్చువల్గా హెల్ప్ అయి ఉండొచ్చు. ఎస్ పక్కన గైడెన్స్ లేకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. పక్కన చెప్పేవాళ్ళు లేకపోతే చాలా మంది బ్యాడ్ వేలోకి వెళ్తారు. అది వాళ్ళ తప్ప అవ్వదు, చెప్పేవాళ్ళు లేక సరైన మార్గంలో పెట్టే ఒక ఒరే బాగుంది కదరా కెరీర్ ఈ టైంలో అలా చెప్పేవాళ్ళు లేక చాలా మంది ఒక బ్యాడ్ వేలోకి వెళ్తారు. తప్పితే ఎవరు ఇంటెన్షనల్ గా నేను బ్యాడ్ చేసేద్దని ఎవరు అనుకోరు. అమ్మాయిని అబ్బాయిని కూడా చెప్తున్నాను నేను, ఎవరు అనుకోరు. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు చెప్పిన నా పిల్లలు దొరికింది కాబట్టి ఐఎమ్ లక్కీ. సో మీ తారక్ గారు ఇష్టం అన్నారు కదా, ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే పదే పదే పెట్టుకొని చూసే మూవీ ఏదైనా? స్టూడెంట్ నెంబర్ 1. నాకు స్టూడెంట్ నెంబర్ 1. నాకు ఆయన విశ్వరూపం చూసాను ఆ సినిమాలో. నాకు ఇంటర్వెల్ సీన్ నాకు ఎంత ఇష్టం అంటే అది ఇప్పుడు ఒక 1000 సార్లు చూసుంటాను నేను. అది నేను ఆ ఇంటర్వెల్ సీన్ అది తారక్ గారు రాజీవ్ కనకాల గారు తోసేసి నరికేస్తానని చెప్పి ఆడుతారు. నువ్వు నీ గ్యాంగ్ పెద్ద రౌడీలు అనుకుంటున్నారా, నువ్వు రౌడీ అనుకుంటే నీకంటే పెద్ద రౌడీ. అస్సలు అది ఎలా ఉంటుందంటే ఆ సీన్ రాజమౌళి గారు ఎట్లా చేయించారంటే తారక్ గారితో అయ్యో బాబు అసలు గూస్ బంప్స్ అనమాట. థియేటర్లో నాకు విజిల్స్ రావు, ఒక చిన్న విజిల్ పెట్టుకుని వేస్తాను, విజిల్ తెగ ఊదే. అసలు చూడండి మనం చూసినప్పుడు మా నాన్న నేను అసలు మామూలు హై మూమెంట్ కాదు నాకు అది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వస్తే వీళ్ళ డైరెక్షన్ లో ఒక ఛాన్స్ అయినా వస్తే చాలు అనుకునే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారు? నాకు రాజమౌళి గారితో చేయాలి, కానీ చేస్తా ఏదో రోజు, చేయకుండా ఉన్నాం దొరుకుతుంది. ఏదో రోజు నాకు బ్రేక్ పడదా ఆయన దృష్టిలో పడకుండా ఉంటాను. మనం పిలవండి కనీసం చిన్న క్యారెక్టర్ ఇద్దాం ఇచ్చినా చాలు చేస్తా. ఎందుకు వాడో నేను చూస్తాను. 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒక్క ఫ్రైడే నా డోరు నాకు చేయదా సక్సెస్ కొడతాను నేను. నో డౌట్ కొడతాను నేను. ఎవరైనా అనుకున్నా ఎవరైనా ఆపినా నేను వెళ్తాను ముందుకు. సో ఆల్ ద బెస్ట్ స్వామి. త్వరలో మూవీస్ లో కూడా మీకు ఎంట్రీ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. యా చూసారు కదా స్వామి జర్నీ అయితే ఇది. సో డైరెక్టర్ సార్ కొంచెం